హాయ్, చూడండి నల్లేరు కొమ్మలు ఇలా కట్ చేసుకొని పొడి కొట్టుకుందాం. చూడండి, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. ఇది పెద్దగా అయింది చెట్టు, అందుకే పొడి కొడుతున్నా. ఎప్పుడైనా సరే నల్లేరు తెంపే ముందు కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ చేతులకు బాగా అప్లై చేసుకోవాలి, లేకపోతే దురదొస్తుంది. పిల్లల్ని మాత్రం ముట్టనివ్వద్దండి, పిల్లలకు దురద బాగా వస్తుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి దురదొస్తే ఇలా తీసుకోవాలి మనం. ఇలా ఈ చివర్లన్నీ తీసేసేయాలి నీట్గా. ఇలా తీసుకోవాలి. కడిగి పెట్టుకున్న నల్లేరులు, వెల్లుల్లి, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర కడాయి పొయ్యి మీద పెట్టుకొని మనము వేయించుకుందాం అన్నీ. ముందుగా శనగపప్పు, ఇలా వేగిపోవాలి. ఇవి పక్కకు తీసుకుందాం. తర్వాత మినప్పప్పు, ఇవి కూడా ఇలా వేగాలి. ఇవి తీసేద్దాం. ఇవి ఫాస్ట్గా వేగిపోయాయి. తర్వాత ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, కొంచెం నూనె వేసుకోవాలి ఎండుమిర్చిలో. దాంట్లోనే ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇవి వేగిపోయాయి. నల్లేరు కోసం మాత్రము కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలి. బాగా నూనెలో ఫ్రై కావాలి అవి, లేదంటే గొంతులో దురదొస్తుంది. వీటిగా టైం ఎక్కువ పడిపోతుంది. ఇవి బాగా ఫ్రై కావాలండి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పుట్నాలు, నువ్వులు, ఇందాక వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. మనం ఏంటి పొడి పెట్టిన పొడి అంతా మెత్తగా పట్టుకొని ఎల్లిపాయలు, ఉప్పు వేద్దామండి. కల్లుప్పు వేసుకోవాలి దీంట్లో. మనము దీంట్లోనే నల్లేరు వేసుకుందాము, ఫ్రై చేసి పెట్టుకున్నవి. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇలా మెత్తగా పట్టుకోవాలి. దీంట్లోనే ఈ పొడి అంతా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. నూనె వేసుకున్నాము. చూడండి, పొడిలోకి ఇలా పొడి కొట్టుకోవాలండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మన బొక్కలు, ఎముకలు అరిగిపోయినా కూడా ఇది గుజ్జొస్తుంది, చాలా మంచిది.
ఇది స్పెషల్గా చేయడం ఎందుకంటే మా నాన్నమ్మ మొన్న కింద పడింది, తనకు కాలు ఇరిగిపోయింది, ఆపరేషన్ చేసిండ్రు. తన కోసమే ఇది చేస్తున్నా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.